తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదు భారతదేశంలోనే ఇట్లా వేలు ముడిచి లెక్క పెట్టగలిగే అగ్రగణ్యులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే రాజమండ్రిలో ఉండేటటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ఇంటికి చేరితే చాలండి, మీ అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి అని పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారో అలాంటి వారి ఉపన్యాసాన్ని ఇవాళ మనం విన్నాం ఇక్కడ కూర్చొని. ఈ యజ్ఞము యొక్క ఫలం ఏమిటి ఇక్కడికి మనకి రావడం వల్ల అంటే, సాధారణంగా దీపము అందరికీ తెలుస్తుంది, కార్చిచ్చును ఎప్పుడో ఒకసారి చూస్తాం. అంటే ఎంతటి దాన్నైనా దహించగలిగే శక్తి ఉన్న కార్చిచ్చుని రోజు చూడాలి అని అనుకోరు, తక్కువ చూస్తారు కూడా. కానీ కార్చిచ్చుకుండేటటువంటి శక్తి దీపానికి ఉండదు. గుక్కెడు నీళ్లు పడ్డాయంటే దీపం పొడిగడుతుంది. కార్చిచ్చులో పడ్డాయనుకోండి గుక్కెడు నీళ్లు. అద్వైత వేదాంత శాస్త్రములో కార్చిచ్చు లాంటి వారు దీపాలుగా మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతటి మహాత్ములైనటువంటి వారు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి యతి అని చెప్పచ్చు. రెండో ఆలోచన అక్కర్లేదు. ఎందుకు అంటే శంకరుడు ఏం చెప్పాడు అనేది సుస్పష్టంగా ఎవరి మనస్సుకి అర్థంలాగా గోచరిస్తుందో వాళ్ళందరూ కూడా శంకర స్వరూపులే. దాంట్లో ఇంకా రెండో ఆలోచన లేదు కదా. ఇప్పుడు హార్డ్వేర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తల్లిదండ్రులు ఇచ్చారు, ఈ సాఫ్ట్వేర్ ఎవరిచ్చారు అంటే పూర్వమే అద్వైత సిద్ధి లాంటి గ్రంథాలని దర్శించినటువంటి మహాత్ములైనటువంటి వారు గురువు గారు లాంటి వాళ్ళకి వారిచే అందింపబడ్డది. కాబట్టి యథాశాస్త్రీయంగా చదువుకున్నారు. కాబట్టి అలాంటి దర్పణ స్థితిలో చక్కగా వాళ్ళ గురువుల్ని యథాతథం చూపించగలిగేటటువంటి అద్వైత మూర్తి వారు ప్రతిరోజు ఆదిశంకర్ల యొక్క తత్వ వైభవం మీరు ఇప్పుడు ఇవాళ విన్నది ఏదో మచ్చుకి మామూలుగా చెప్పారు. అసలు ఏమండి శంకరాచార్యుల వారు మండల మిశ్రుల వారు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్యలో జరిగిన శాస్త్ర చర్చ ఏమిటి అంటే ఆ అద్భుతమైన శాస్త్ర చర్చ జరిగిందండి అని 100 మంది అంటారు. కానీ అది చెప్పగలిగే వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. ఏం జరిగింది అసలు ఏంటి, మీరు ఏదో బౌద్ధుల్ని నిరసించారంటున్నారు, ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః 72 మతాలని ఆయన బాగా అసలు ఛేదించి ముక్కలు ముక్కలు చేసి శృతి మతంలో తర్కాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ శృతి మతాలన్నిటినీ స్థాపన చేసి షణ్మత స్థాపనాచార్యులై ఇటు షణ్మతాలని స్థాపన చేశారు, అటు అవైదిక మతాలని పూర్ణంగా ఖండించారు. మళ్ళీ అటు ఇటు తిరగాల్సినటువంటి స్థితి లేకుండా ఇంత పని చేసినటువంటి ఆ ఆది శంకరులు అవన్నీ ఎలా చేశారు అంటే అందరూ చెప్పలేరు. ఏమండి ఖండించడం ఎలా ఖండించారండి? ఏమన్నా కత్తి తీసుకొని కూరగాయలు కోసినట్టు ఖండించడమా? కాదు కదా. వాడేదో అడిగి ఉండాలి, వీరేదో చెప్పు ఉండాలి. వాడు ఏమడిగాడు, వీరేం చెప్పారు, వాళ్ళ యొక్క మనస్సు ఏమిటి, వాళ్ళ లోతులేమిటి, ఎంతో లోతులుంటే తప్ప అవతల మనిషి కూడా మాట్లాడండి. వాడిని అమాయకుడు అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వైశేషికులు వచ్చారు అంటే ఏదో ఊరికినే తేలిగ్గా వచ్చి కూర్చున్నారు వైశేషికులు అంటానికి లేదు. వాళ్ళు కూడా విశేషమైన తపస్సు, అలాంటి తపస్సు చేసిన వాళ్ళని అనాయాసంగా ఖండించి సిద్ధాంతాన్ని స్థాపన చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఏమంటే శంకర్లు వెళ్ళారు నర్మదా నది దగ్గర గురువు గారు కూర్చొని ఉన్నప్పుడు నర్మద పొంగితే ఓ అద్భుతమైనటువంటి కమండలంలో ఆ నర్మదని మొత్తాన్ని పట్టారండి. ఇది చెప్పడానికి ప్రవచనకర్తలు సరిపోతారు, దీనికి పెద్ద అక్కర్లేదు. ఏమండి వాళ్ళు ఏం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, వాళ్ళు అనువాదం అంటున్నారు, ఆ అనువాదం ఏమిటి, వాళ్ళు చెప్తున్న పరిణామవాదం ఏమిటి, దీనికి వివర్తవాదం ఏమిటి, ఇలాంటి పెద్ద విషయాలు చెప్పాలి అంటే పెద్దలైనటువంటి వాళ్ళు మనకు అవసరం అవుతారు. అలాంటి మహాత్ముల్ని కూర్చోబెట్టుకొని ఈ 11 రోజులు మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి శంకర విజయాన్ని ఇప్పటిదాకా విన్నది వేరు, ఇప్పుడు వినబోయేటటువంటి కోణాలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉండబోతూ ఉన్నాయి. అలాంటి మహాత్ములు ఇక్కడ కూర్చొని మనకి చెప్పబోతూ ఉన్నారు ప్రతినిత్యము. కాబట్టి మనం ఉదయాన్నే గురువు గారు చెప్పేటటువంటి ఈ ప్రవచనాలు 12 రోజులు, ఈ 11 రోజులు శ్రద్ధగా వింటే ఏమండి శంకర్ల విషయంలో నాకు కొంచెం ఇదేదో అనుమానం ఉందండి అని ఎవరు అడగరు. ఒక చరిత్ర తెలిస్తే రూపము నామము తెలుస్తాయి, అంతే కదమ్మా. చరిత్ర తెలిసిందనుకోండి, ఫలానా వ్యక్తి అండి, ఈ ఫలానా పేరున్నాయన, ఫలానా ఫలానా పనులు ఈ ప్రపంచంలో, ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు గురువు గారు చెప్పేది ఏమిటి, అద్వైతాన్ని జోడించి చెప్తారు మనకి. అద్వైతము అంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పాలనుకోండి,
దానికి ఒక పెద్ద పుస్తకాలు సిద్ధాంతాలు ఇవన్నీ రాయాలా? ఎల్కేజీ పిల్లవాడిని తీసుకొచ్చి అది చెప్పరా అంటే తాత వేరు అమ్మ వేరు అంటాడు వాడు. దానికి పెద్ద సిద్ధాంతాలు అక్కర్లా, రెండు వేరు అని చెప్పడానికి. వేరుగా కనిపిస్తున్నటువంటి రెండు ఒకటి అని చెప్పడానికి సిద్ధాంతం కావాలి. అందుకనే సిద్ధాంతం అంటే అద్వైత సిద్ధాంతమే, విడివిడిగా చెప్పడానికి సిద్ధాంతం ఎందుకమ్మా? కాదు కదా. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు చేసినటువంటి తపస్సు విషయాన్ని మనం అందరం కూడా చక్కగా అనేక రూపాల్లో గురువు గారు అందిస్తే మనకి కూడా అసలు మానవ మాతృలై పుట్టినటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలేమిటి ఇది తెలియాలిగా. మనం జీవితాన్ని తీసుకున్నాం, జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువుల్లో మనిషి జన్మ రావడం చాలా కష్టం. ఆ మానవ జన్మ వచ్చినప్పుడు ఏం తెలుసుకుంటే సార్థకత? ఏమండి ఎంతసేపు ఉన్నా అక్కడ కూర్చొని పూజ చేయడమేనా? మేము లలితా సహస్రనామాలు చదువుతాం కదండి, వాళ్ళ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం. మరి ఆ లలితా సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, దీని అర్థం ఏమిటి? మళ్ళా గురువు గారి దగ్గర రావాలి, మెల్లిగా నడుచుకుంటూ గురువుగారు ఏమిటండి ఈ నామం ఏదో అంతర్ముఖ సమారాధ్య అనుంది, బహిర్ముఖ సుదుర్లభ అనుంది. పోనీ అంతర్ముఖ సమారాధ్య దాకా చెప్తే మాకు పర్వాలేదండి, బహిర్ముఖ సుదుర్లభ అనుంది, ఇదెలా అని అడిగామనుకోండి, మళ్ళా గురువు గారి దగ్గరికి వస్తే అప్పుడు గురువు గారు కనుక మనకి కరుణ కలిగి వారి మన మీద వాత్సల్యంతో, శంకరాచార్యుల వారిని శృతి స్మృతి పురాణానాం ఆలయం అని చెప్తూనే కరుణాలయం అంటాం. వారు కూడా ఆలయమే, శృతి స్మృతి పురాణాలకు గురువు గారు ఆలయమే. కానీ వారి ఇక్కడికి వచ్చింది దేనికోసం? కరుణాలయం. వారి లోపల కూడా అందరికీ ఈ నాకు తెలిసినటువంటి తత్వం, నన్ను తరింపజేయడానికి జగద్గురువులు ఇచ్చిన తత్వం నలుగురికి చేరాలి అనే కరుణ ఉండబట్టేగా. లేకపోతే వారికి ఏమవసరం? రాజమండ్రిలో ఇవాళ ఈ వయసులో వారు అక్కడ కూర్చున్నా వారికి ఏదైనా అన్ని వచ్చి తీరుతాయి, ఏం కావాలంటే అది. అయినప్పటికీ ఇంత కార్యక్రమం జరుగుతోంది, నాకు ఇచ్చినటువంటి శంకరులు ఈ వరం ఏదైతే ఇచ్చారో ఆయన నుంచి పొందానో అది నలుగురికి నేను పంచాలి అనే ఉద్దేశంతో గురువుగారు ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రవచన అమృతాన్ని మనకందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ 11 రోజులు శ్రద్ధగా వింటే ఆ అంతర్ముఖ సమారాధ్య ఏమిటి అనేది మనకు అర్థమైపోతుందమ్మా. ఏది బహిర్ముఖంగా దొరకనటువంటిది, ఎందుకు అది అంతర్ముఖంగానే దొరుకుతుంది, ఈ విషయము లలితా సహస్రనామంలో ఏది తెలిస్తే అన్నీ తెలిసినట్టో, ఏది తెలియకుండా మిగతా ఎన్ని తెలిసినా ఏమీ తెలియనటువంటి మూర్ఖుడో, ఆ విషయాన్ని గురువు గారి 11 రోజుల ఉపన్యాసం విన్నంత మాత్రానే మనం తెలుసుకోగలుగుతాం, అనుమానం లేదు. అయితే ఇప్పుడు గురువు గారిది అద్భుతంగా మనం ప్రవచనం విన్నాం. ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని గురువు గారికి వ్యక్తం చేసుకుందాం. ఇక్కడికి అయిపోలేదమ్మా, ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం. ఇగో ఇప్పుడే బ్రాహ్మణోత్తములందరూ కూడా మొదలయ్యారు, బయలుదేరి వస్తూ ఉన్నారు. అందరూ వాళ్ళు రాగానే ఇవాళ యజ్ఞకుండాల దగ్గర ఆరంభం చేస్తారు. మొదటి రోజు కాబట్టి 1 కావచ్చు 2 కావచ్చు, ఏదైనా ఇవాళ రోజున యజ్ఞము అనేది చక్కగా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి మీరందరూ రకరకాల స్తోత్రాలు, మా సుధామూర్తి గారు చెప్తేనేంటి, మా పద్మావతి గారు చెప్తేనేంటి, మా ప్రేమలత గారు చెప్తేనేంటి, అలాగే మార్తి ఇందర్ గారు చెప్తేనేంటి, రమాదేవి గారు ఎవరు చెప్పినా మీరందరూ సుధాస్వామి, నాకు సుధామూర్తి అనేటటువంటి అంటే మీ మూర్తి అలా నాకు బుద్ధిలో పడిపోయినట్టు ఉంది. సుధాస్వామి గారు కాబట్టి వీళ్ళందరూ సుధాస్వామి గారు కానీ వీళ్ళందరూ మీకు నేర్పిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు నేర్పిస్తున్నటువంటిదంతా ఏమిటి అంటే, మీరు వారు చెప్పింది నేర్చుకున్న తర్వాత అందులో ఉండే మర్మాలు ఏదో ఒక రోజు శ్రద్ధ కలిగి ఇదేమిటి అని తెలుసుకోవాలి అనే కోరిక రావడానికి చాలా ఉపయోగపడతాయి. ఆ కోరికని తీర్చడానికి ఇంతకాలం గురువులందరూ నేర్పిస్తున్న విషయాలు ఏమిటి అనేది మీకు చక్కగా తేట తెల్లంగా ఈ 11 రోజుల్లో ఇవాళ సాయంత్రం మీ పారాయణ అంతా పూర్తిగానే బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు వస్తారు. ఆయన ఉభయ భాషల్లో కూడా అవధానం చేయగలిగినటువంటి వారు, ఇటు తెలుగు అటు సంస్కృతం, మహాపండితులు. వారు కూడా ఇప్పుడు గురువుగారని పిలవాల్సిందే. ఎందుకంటే వారికి కూడా ప్రవాహంలాగా ఎక్కడి నుంచైనా కావాలి అంటే పెద్దలు అంటే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారని చెప్తారు. కాబట్టి
అలాంటి వారందరూ కూడా అనేక రకాలైనటువంటి ప్రవచనాలని ఏ ఏ స్థాయి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అందించబోతూ ఉన్నారు. ఇది మధురమైన పదార్థం మనకి లభిస్తోంది. వారిది కాంగానే గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఘంటసాల గారి అద్భుతమైనటువంటి కంఠములో విన్న తర్వాత మళ్ళీ ఇంకెవరి దగ్గరైనా వినాలి అని మన కోరిక కలిగితే చాలా మంది ప్రయత్నం చేశారు. కొద్దిగా దగ్గరకు వచ్చినటువంటి వారు గంగాధర శాస్త్రి గారు. వైభవంగా వారి యొక్క గానం ఉంటుంది. వారు శంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని కొంచెం ఆధారంగా చేసుకొని ఇవాళ భగవద్గీత గానం చేసి నేను చెప్తానండి అన్నారు. ఎందుకంటే శంకర సభ కదా. ఎందుకంటే అలా పెట్టారు అంటే ఇప్పుడు బ్రహ్మసూత్రాలు గురువు గారు కూర్చొని పారాయణం చేస్తారు. ఇక్కడ రోజు బ్రహ్మసూత్ర పారాయణం గురువు గారు చేస్తారు. అలాగే ఉపనిషత్ పారాయణం శంకరాచార్యుల వారిది అవుతోంది. వేద పారాయణం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉండేటటువంటి సమయంలో మరి శృతి స్మృతి అన్నాము. పురాణానాం పురాణేతిహాసాల నుంచి ఏం రావాలి? భగవద్గీత రావాలి. కాబట్టి మొదటి రోజే శృతి స్మృతి పురాణాలు మూడు శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ఉండాలి అని సాయంత్రం భగవద్గీత అనేటటువంటిది మనం చక్కగా గంగాధర శాస్త్రి గారి కంఠంలో వినబోతున్నాం. కాబట్టి కార్యక్రమాలకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దిగ్దిగంతలు, మామూలు వాళ్ళు కాదు, అన్ని గజాలే ఇక్కడికి వస్తున్నటువంటివి. ఆ వేదిక ఎక్కి చెప్పబోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇంత ధరిత్రిని మోస్తే అష్టదిగ్గజాలని కింద చెప్తూ ఉన్నాం కదా, అలా ఏ విషయాన్నైనా ఆ కీర్తిని అన్ని వైపులా వ్యాప్తి చెందేట్టు చెప్పగలిగేటటువంటి దిగ్గజాల్లాంటి వాళ్లే రాబోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి మహాత్ములందరూ కూడా మనకి రకరకాలైనటువంటి విషయాలని చెప్పబోతూ ఉన్నారు. రేపటి రోజున గరికపాటి నరసింహారావు గారు, ఈ మధ్య మనకి పద్మశ్రీ అవార్డు గ్రహీతగా వారు వచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే సహస్రావధానులు పంచసహస్రావధానులు అందరూ ఒకటే వేదిక మీద రేపు కూర్చోబోతున్నారు. ఒకటే వేదిక మీద పంచసహస్రావధానులు, ద్విసహస్రావధానులు, మహాసహస్రావధానులు, యుగర సహస్రావధానులు, అచ్చ తెలుగు సహస్రావధానులు, అట్లా రకరకాల అష్టావధానులు అందరూ కూడా ఒక వేదికని పంచుకొని రాబోతూ ఉన్నారు. అంతమంది కవులు వాళ్ళు అలా కూర్చొని శంకర్లు అలా నడిచారంటాం, ఏమిటి మీ అభిప్రాయం అంటే ఆయన శంకర్ల యొక్క నడక మీద చెప్పేస్తాడు ఒక ఆయన. శంకర్లు ఈ ప్రదేశంలో కవిత్వ శోభ ఇలా వాడారు అంటే ఆయన కవిత్వం మీద చెప్పేస్తాడు ఒక ఆయన. ఈ కవులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలరండి. అలా దూరిపోయి అందులో ఉండేదాన్ని చాలా పెద్ద విషయాన్ని కూడా సూక్ష్మంగా మనకు అందించగలరు. చాలా సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా చాలా విస్తృతం చేసి పెద్దగా కూడా అందించగలరు. కాబట్టి అలాంటి కవి సమ్మేళనాలు మనకి జరగబోతూ ఉన్నాయి. అలా కవి సమ్మేళనాలు అయిపోయిన తర్వాత ఎల్లుండి కూడా మళ్ళీ గరికపాటి నరసింహారావు గారు వారు చెప్తూ ఉంటే, ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే మీరందరూ ఇలా చూస్తున్నారు. వారు మాట్లాడుతూ ఉంటే నవ్వడానికి మీకు సమయం సరిపోదు, నవ్వుతూనే ఉంటారు ఆగకుండా. అంటే తేలిగ్గా అనాయాసంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అట్లా ఒలిచిపెట్టి చెప్పేస్తూ ఉంటారు వారు వేదాంతం. అయ్యా అద్వైతం అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మా రజ్జు సర్ప భ్రాంతి ఇట్లా చెప్తారు. అదే వారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం లేదండి ఓ ఫ్లాట్ లో నేను ఉంటున్నాను, నేనున్నటువంటి ఫ్లాటే నాకు అద్వైతాన్ని నేర్పిస్తోంది. ముందు గోడ నాది కాదు, వెనక గోడ నాది కాదు, పక్క గోడలు నాది కాదు, కింద గోడ నాది కాదు, పై గోడ నాది కాదు, మరి నేను కొన్నదేంటయ్యా అంటే మధ్యలో ఉన్న శూన్యాన్ని, ఇంతకంటే అద్వైతం ఉంది, ఇదంతా ఒకటే కదా, లోపల ఒకటే బయట ఒకటే అని అలా కాస్త హాస్యంగా అలా చెప్తూ ఉంటారు. కాబట్టి రకరకాలైనటువంటి పూర్ణ తత్వం చక్కగా తత్వ ప్రధానంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్తారు. భక్తి ప్రధానంగా చాగంటి కోటేశ్వరరావు గారు, భక్తి జ్ఞానపరంగా వారు అట్లా ఒక శయ్యలో వారు తీసుకొని వెళ్తారు. వద్దిపర్తి పద్మాకర్ గారు పురాణాలని తీసుకొని వస్తూ జతపరిచి బ్రహ్మాండంగా చెప్తారు. కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు శాస్త్రాన్ని కొంచెం జతపరుస్తూ వారు చెప్తారు. ఇలా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ తో, రకరకాలైనటువంటి రుచులతో మన మనస్సుకు అవసరమైనటువంటిది. ఇప్పుడు మనస్సు ఎప్పుడు ఒకటే తీసుకున్నా కష్టమే. అన్నానికి మనకు ఎలా అయితే ఆవకాయలు, స్వీట్లు, అన్ని బొబ్బట్లు, ఆ కూర కావాలి ఈ కూర కావాలని నాలిక అడుగుతుంది. బెత్తెడు నాలిక కోసం జానెడు పొట్టని రెడీ పాడు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉంటాం ఎప్పుడు మనం. అలాగే ఈ మనస్సుని పాడు చేసుకోవడానికి కూడా ఈ ఇంద్రియాలనే చిన్న చిన్న అంగుళం ఉండేటటువంటి వీటిని వాడుకొని పెద్దదైనటువంటి మనస్సుని పాడు చేసుకుంటాం. ఆకాశం అంతా నిండి ఉన్న మనస్సుని
మరి దాన్ని బాగు చేసుకోవాలి అంటే ఈ పంచేంద్రియాల ద్వారానే మరి బాగు చేసుకున్నా పాడు చేసుకున్నా ఈ కళ్ళు ఈ చెవులు వీటితోటే కాబట్టి బాగు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ వడ్డించి చక్కగా లోపలికి తీసుకొని వెళ్ళి పెట్టడానికి నిష్ణాతులు వస్తున్నారు. అది తీసుకోవడానికి అవసరమైనటువంటి శక్తి సత్తా నాలిక రుచి మన దగ్గర ఉందా లేదా? పాయసంలో నాలిక మీద పాయసం పడితే రుచిగా ఉంటుంది. కానీ పాయసంలో గరిటెను పెట్టారనుకోండి, ఏమిటి ఉపయోగం? అది తినలేదు, దానికి రుచి తెలియదు, ఊరినే తిరుపుతూ ఉంటుంది. అలా మన మనస్సులు గనక నాలుకలాగా సిద్ధంగా ఉంటే అందించడానికి పెద్దలందరూ సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నిర్వహించుకుంటూ ముందరికి వెళ్దాం. ఆ తర్వాత ఇంకా మనకి చాలా మంది మైలవరపు శ్రీనివాసరావు గారైనా సౌందర్యలహరి వినాలి అనగానే మనకి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు గుర్తొస్తారు. అలా సౌందర్యలహరి చెప్పేటటువంటి వారు ఒక రోజమ్మ చాలా విశేషంగా గురువు గారు కూర్చుండేటటువంటి సభలో కూర్చోడానికి యోగ్యులైనటువంటి వాళ్ళని మాత్రమే పిలిచో సభ చేస్తున్నాం. 11వ తారీఖు బ్రహ్మ విద్యాలంకార శాస్త్రార్థ సభ అని దాన్ని పిలుస్తాం. ఈ శాస్త్ర పండితులు ఇప్పుడు మిగతా అయినటువంటి మనం చెప్పుకునేటటువంటి ఇవాళ ప్రవచనకర్తలకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు లోపలికి, ఎందుకంటే ఆ ఏరియా కాదు కాబట్టి. అలా శాస్త్రమునందు నిష్ణాతులైనటువంటి వాళ్ళు బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారు అయితేనేంటి, వారు తమిళనాడు నుంచి వస్తారు. అలాగే పూణే నుంచి దేవదత్త పాటిల్ గారు వస్తారు. అలాగే కేరళ నుంచి కేరళ వాసులు అయినటువంటి మహేశ్వర్ నంబూద్రి, వాసుదేవన్ నంబూద్రి, ప్రస్తుతం వాళ్ళు తమిళనాడులో ఉన్న వాళ్ళు కేరళ ప్రాంతం వాళ్ళు. అలా కేరళ ప్రాంతానికి శంకరులు పుట్టినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అదే శాస్త్రసభలో తెలుగునాట మన విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, మనం చెప్పుకోవడానికి మనం గర్వపడాలిగా, ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళకి చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పెద్దలు మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు అయితేనేంటి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అయితేనేంటి, అలాగే మన దెందుకూరి నారాయణ గారు అయితేనేంటి, ఇలా ప్రముఖులైనటువంటి పెద్దవాళ్ళు చాలా మంది. ఇంకా ఇక్కడికి నేను పేర్లు 12 మంది. విగ్రహం 12 అడుగులు, శంకర్లు పుట్టి 1200 సంవత్సరాలు, మోడీ గారు విగ్రహ ప్రతిష్ఠ చేసింది 12 అడుగులు. ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటిది 12 రోజులు. నిన్న మొదలు పెట్టాం మనం 12 రోజులు. అంతా 12 ఆదిత్యులు ఎక్కడ ఉంటారో అక్కడ అంధకారం ఉండేటటువంటి అవకాశం లేదు. ఆదిత్యులు అందరూ గనక వస్తే అంధకారం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎవరు శంకరాచార్యుల వారి సభలకు గాని పండితుల దగ్గరకు గాని వస్తారో వాళ్ళ దగ్గర అంధకారం ఉండే అవకాశం లేదు. కాబట్టి అంతా 12. రేపు కవులు 12 మంది మొత్తం. ఈ కవి సమ్మేళనం ఏదైతే జరుగుతోందో అది కూడా శంకర సారస్వతాన్ని అందించేటువంటి అవధానులు 12 మంది. కాబట్టి ఎక్కడికి పోయినా ద్వాదశాత్మకంగా మనం కార్యక్రమాన్ని చాలా విశేషంగా నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చూడటం కాదు, చీమ ఏం చేస్తుందో అది చేస్తే చాలు. మనం చీమ ఏం చేస్తుందమ్మా, మెల్లిగా చెట్టు మీదకి ఎక్కుతుంది, పైకి వెళ్తుంది, ఓ పండు దగ్గరికి చేరుతుంది, మంచి మామిడి పండు పక్వమైన దాన్ని చూసుకుంటుంది, ఓ చిన్న రంధ్రం పెడుతుంది, అది కొంచెం రుచి చూస్తుంది, చూసి అక్కడే ఉండదు అది పాపం. మళ్ళీ కిందకు వచ్చి అర్రే చాలా చీమలు ఉన్నాయే, వీళ్ళందరి ఆహారం ఎక్కడి నుంచి అని మెల్లిగా అందరినీ వరుసపెట్టి తీసుకొని వెళ్ళి ఆ పండులో మొత్తం గుంపు గుంపు కలిసి ఆ మాధుర్యాన్ని తీసుకుంటూ ఉంటాయి. మనం కూడా మనం వచ్చేసాము, అయిపోయింది, మనం వినేశాం కదా అని అక్కడికి ఆగకుండా తర్వాత తరం ఎవరు పిల్లలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇది అర్థమయ్యేట్టుగా, ఎందుకు మీకు తెలుసు కాబట్టి, మీ పూర్వీకులు మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళు మీకు చెప్పారు కాబట్టి ఈ యాగానికి మీరు వస్తున్నారు. ముందు వాళ్ళకి నమస్కారం, మీ పెద్దవాళ్ళందరికీ. అందుకని మీరు వస్తున్నారు. ఇప్పుడు మీ తర్వాత తరం రాలేదనుకోండి, ఆ దోషం ఎవరిదవుతుంది అంటే ఈ తరం వాళ్ళదే అవుతుంది. కాబట్టి ఆ దోషం మన దాకా రానియకుండా తర్వాత తరాన్ని కూడా కొంచెం తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా. తర్వాత తరం అంటే అదేమిటండి, ఇక్కడ 70 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, మరి 40 మమ్మల్ని వాళ్ళని కలుపుతున్నారంటే కాదమ్మా, 40 అయితే 30 ఏళ్ల వాళ్ళని, 20 ఏళ్ల వాళ్ళని, 70 అయితే 60 ఏళ్ల వాళ్ళని. తర్వాత తరం అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత తరం వాళ్ళని కూడా మనం అందరినీ తీసుకొని వచ్చి అందరికీ ఈ జ్ఞానాన్ని ఎలా పంచాలి, ఈ సంస్కృతిలో ఎలా వాళ్ళు జీవించే ఏర్పాటు చెయ్యాలి,
లేకపోతే మన మనుగడే లేదు అనే విషయాన్ని చెప్పేట్టుగా నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాడండి నా మైకు తీసుకోనంటే యజ్ఞం అక్కడ మొదలైందాక ఏదో ఒకటి మాట్లాడక తప్పదు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను ఇద్దరిని ఇక్కడి నుంచి చక్కగా 2 కీర్తనలు ఏవైనా పాడమని అభ్యర్థిస్తాను. ఒకటి మా సుధామూర్తి గారిని, చూసారా, సుధా స్వామి గారిని దిద్దడానికి శిష్యులు వచ్చారు. ముందు గురువు వచ్చారు, ఇప్పుడు శిష్యులు వచ్చారు. సుధా స్వామి గారిని, అలాగే మా ప్రేమలత ఓంకార్ గారిని, ఈ ఓం ప్రకాష్ గారిని. అందుకని ఇక్కడ మళ్ళీ తప్పు అక్కడ చెప్పలేదంటారేమో, అది కూడా అనేశానమ్మా, ఓం ప్రకాష్ గారు కాబట్టి ఇప్పుడు 2 గ్రూపుల్లో ఇబ్బంది లేదు నాకు. అమ్మ ఇక్కడ చెప్పి అక్కడ చెప్పానని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మా ప్రేమలత ఓం ప్రకాష్ గారిని ఇక్కడికి వచ్చి ఈ కుర్చీ